అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఈ మధ్య అరుణాచలానికి గిరిప్రదక్షిణ చేయటానికి ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పౌర్ణమి రోజులలో ఇదివరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు పౌర్ణమి రోజునే కాదు, సాటర్డే సండే కానీ ఏదైనా సెలవు రోజు దొరికితే ఆ సెలవు రోజుల్లో తల్లిని చూసుకోవడానికి వారి యొక్క పిల్లల్ని తీసుకొని గిరిప్రదక్షిణ చేసుకొని వెళ్తున్నారు. అయితే పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వారితో పిల్లల్ని నడిపించడానికి పిల్లలు మారాన్ చేసినప్పుడు వారిని భుజాల మీద వేసుకొని గిరిప్రదక్షిణ చేయుచున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం గిరిప్రదక్షిణ చేయడం అనేది ముఖ్యమే, కానీ ఆ విధంగా భుజాల మీద వేసుకొని గిరిప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో అలసిపోతున్నారు, వారి యొక్క మనశ్శాంతిని కోల్పోతున్నారు. దానికోసం అని చెప్పేసి ఈ విధమైన బండ్లు అరుణాచలంలో టెంపుల్ దగ్గరలో మనకి రెంట్కి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఈ ఏజ్ను బట్టి వెయిట్ని బట్టి వాళ్ళు బండి యొక్క రెంట్ని తీసుకుంటారు. ఈ బండ్లు ఇచ్చే ప్లేసు 2 ప్లేసులలో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఒకటి రాజగోపురం దగ్గర ఒకటి ఉంది, ఇంకొకటి అగ్నిలింగం దగ్గర ఒకటి ఉంది. రాజగోపురం దగ్గర నుంచి మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఇంద్రలింగం కన్నా ముందే పూమ్ పుకార్ అని ఒక బట్టల షాప్ ఉంటుంది. దాని పక్కనే ఈ విధంగా జీ ట్రేడింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ షాప్లో మనకి 24 అవర్స్ షాప్ ఓపెన్ ఉంటుంది. బయట మనకి ఈ విధంగా బండి పెట్టి రెంట్ అని చెప్పేసి పెడుతుంది. మీరు చూసి మీరు కావాలనుకుంటే వెయిట్ని బట్టి వయసును బట్టి వీళ్ళ దగ్గర చాలా బండ్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు గిరివలంలో మర్చిపోయి వెళ్ళారు అనుకుంటే వీరికి ఫోన్ చేసినా కూడా వారు తీసుకొచ్చి మీకు ఇస్తారు. అలాగే హ్యాండిక్యాప్డ్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ గిరిప్రదక్షిణ చేయాలంటే వీరి దగ్గర వీల్ చైర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీల్ చైర్స్ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వచ్చు. కానీ వీళ్ళేం ఫ్రీ సర్వీస్ చేయరు, వీళ్ళు అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ మీరు 500, 300, 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మీరు దాన్ని మీరు పెట్టుకోగలుగుతారు అంటే మీరు తీసుకోవచ్చు. అది రాజగోపురం దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. ఫ్రూట్స్ మార్కెట్ వెళ్ళే సందులోనే ఉంటుందన్నమాట. ఏమీ లేదు, రాజగోపురం నుంచి ఇంద్రలింగం వచ్చే రూట్లో ఉంటుందన్నమాట. ఇవి వారి యొక్క ఫోన్ నెంబర్స్. మీరు ఎక్కడున్నా కూడా గిరిప్రదక్షిణ మార్గంలో ఒకవేళ మర్చిపోయి వెళ్తే వారికి ఫోన్ చేస్తే వారు మీకు బండి మీద కూడా తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. అలాగే మీరు చంటి బిడ్డల్ని తీసుకొని వచ్చినప్పుడు వారికి ఎలాగో మీరు దేవుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడం కోసం మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఈ విధమైన బండ్లని మీరు రెంట్కి తీసుకొని హాయిగా ప్రశాంతంగా మీ యొక్క గిరిప్రదక్షిణని పూర్తి చేసుకోవచ్చు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నేను ఎంతోమందిని పిల్లల్ని వేసుకొని భుజాల మీద వాళ్ళు ఏడుస్తుంటే తట్టుకోలేక ఇబ్బంది పడి ఆటోలు ఎక్కి అంటే గిరిప్రదక్షిణ చేయకుండా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందువల్ల ఈ వీడియో వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేయడం తప్ప ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఆ షాపు వాడు నాకేం డబ్బులు ఇవ్వడు, ఆ షాపు వాడు ఏం సేవ చేయట్లేదు. నేను ఇక్కడికి వచ్చే భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో చేయడం తప్ప వేరే ఉద్దేశమేమి కాదు. మీరు వచ్చినప్పుడు గిరిప్రదక్షిణ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడి మీద దృష్టి పెట్టి నామస్మరణతో హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పిల్లలకి ఇస్తూ ఈ ప్రదక్షిణని కంటిన్యూ చేస్తారనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు, వేరే స్వార్థము లేదు. అలాగే ఈ వీడియో ఒకవేళ మీకు మంచిగా అనిపించి ఇన్ఫర్మేషన్గా అనిపించింది అనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. అరుణాచలేశ్వరుడి అపితకుచాంబ అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.